వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. మేమంత దూరం 2 మైళ్ళ దూరంలో పోయి మేము మోసుకొని వచ్చి తెచ్చుకోలేదు. అదే బియ్యం తినేది మేము ఇక్కడ. మాకు ఎవరు మామూలుగా ఆలకించేది లేదు. సార్ కూడా చెప్పినాను, సార్ చేపిస్తానన్నారు. ఆయన కూడా 2 డీలర్షిప్ తిరిగి చేస్తున్నారు. మనం 13 నుంచి అడిగారు. డబ్బులు కూడా అబ్బాయి డిస్కంటిన్యూ చేసేది. అబ్బాయి చేతల ఇంకా ఇంటర్మీడియట్ అమ్మాయికి ఇప్పుడు అన్నావు కదా. డిగ్రీకి ఇంటర్మీడియట్ చేస్తే పడతాయి. ఓకేనా? ఇంటర్మీడియట్ దాకే వచ్చేసేయండి. సర్జరీ సిమ్స్లో జరిగింది. మళ్ళీ పోయి చేస్తే వాళ్ళు ఇది వాళ్ళే ఇచ్చింది. మందులు కొనుక్కునే దానికన్నా కొంచెం ఎంఐ టిఫిన్ పెట్టుకుంటుంది. అదే సార్ సమస్య. చేశారండి అబ్బాయి పిల్లలు చదువుకునే వాళ్ళు నా క్లాస్మేట్ 53 నాకు క్లాస్మేట్ ఆయనకి పెన్షన్ రావాలంటే సగం సర్టిఫికేట్ రావాలా. ఆయనకి ఏదంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఏం కావాలా, ఎంత ఉందని చెప్పండి. పర్సంటేజ్ బట్టి వస్తారు. మామూలుగా వయసు కానప్పుడు ఇవ్వడం కష్టమే. అప్లై చేసి ఉంటే రేపు వస్తుంది. అప్లై చేయకపోతే చేయండి, మనం వస్తుంది. పాప బీటెక్ సార్, నేను మీ కాడ వాలంటరీగా చాలా చాలా చేశాను సార్. నేను అందరు వయసు వాళ్ళు కష్టించుకున్నాను. అసలు మీరు ఆడవాళ్ళని చూపించారు సార్. మీకు ఏం కావాలి చెప్పు, నేరుగా పని చేస్తాను. వస్తే ఏమైంది, అందుబాటులో ఉంటాం, ఇబ్బంది లేదు. ఉండేది ఇక్కడే ఓకేనా? పెద్దమ్మ పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుందా? ఎవరు ఇస్తున్నారా? చంద్రబాబు ఎవరమ్మా సారా? పేరు బల్ల మన ఎమ్మెల్యే గారు. వయసు ఎక్కువైపోయిన పేరు బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం ఇచ్చారా? సన్న బియ్యం
అదే బాబు మర్చిపోరు కదా. గ్యాస్ డబ్బులు పడ్డాయా? గ్యాస్ ఎంత వస్తుందమ్మా? డబ్బులు వస్తుందా? ఇప్పుడేనా? మన ప్రోగ్రామ్ కట్టి ప్రోగ్రామ్ వస్తుందా? ఎంత? ఇంకెవరు ఇంట్లో మనకు వస్తుందా? డబ్బులు వస్తుందా? సరే పెన్షన్ వస్తుందమ్మా. వాళ్ళు వస్తుందా? మనవాళ్ళు ఉన్నారా? స్కూల్లో పడుతుందా? ఇద్దరికి వచ్చిందా? వాడి 12 వచ్చింది. వాడికి 13,000, దీని 4,000. ఇదేనా సంతోషమేనా? ఎవరు ఇస్తున్నారు ఈ డబ్బులు? ఎవరు వేస్తుంది డబ్బులు? చంద్రబాబు. రైట్. అందరూ వచ్చినారు. నలుగురు చూస్తున్నారా? డబ్బులు వచ్చిందా? ముగ్గురికి వచ్చింది. 13,000 లెక్కన. ఇంకెవరికి తీసుకుంటా? ఎవరికి లేదు. సంతోషమేనా? 39,000. గ్యాస్ పడ్డాయా? ఎంత 60,000 పడిందా? వస్తుందమ్మా. చదువుకునేవారు 26,000. అమౌంట్ తక్కువ అన్నట్టు చూపించుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే 2 లక్షలు దాకా ఇస్తారు కూడా తల్లికి ఎవరి దగ్గర చేయించాలా? ఎవరి దగ్గర చేయాలా? ఎంఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ చేయాలా? ఇప్పుడు 2 లక్షలు కొంచెం సరే ఉండమ్మా. 15 అంటే 15 150 1,80,000. 1,80,000 2 లక్షల ఎలిజిబిలిటీ ఉంది. అదే ఎంఆర్ఓ దగ్గర రాపించాలి. శాలరీ సర్టిఫికేట్ తీసుకోండి. ఏం కాదు చెప్పు. వాళ్ళు ఎంఆర్ఓ కంటే సర్టిఫికేట్ తీసుకుంటారు. నేను కూడా చెప్తా. అంటే 2 లక్షల లోపలే ఉంది కదా. అది కూడా ప్రైవేట్ ఉద్యోగం, అదే గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా. అవుట్ సోర్సింగ్ 2 లక్షల లోపల 2 లక్షల అవునా? ఆధార్ కార్డుకి ఎందుకు తీసుకెళ్ళి అది? దాని మీదే వస్తుంది. అకౌంట్ వేస్తున్నారు. క్యాష్ ఇవ్వట్లా వాళ్ళు. మన ఆఫ్ఘాన్ ఉద్యోగులు అదే నాకు అర్థమైపోయింది. ఎప్పుడైతే బ్యాంకులో పడిపోయిందో సోర్స్ వస్తుంది కదా. సరే చూడమ్మా, 2 లక్షల లోపలైతే ఎవరు ఆయన కనుక్కోవాలి. నువ్వు అక్కడ ఎవరుంటే వాడు ముందు చేయిపోయినా చెప్పనా నేను చెప్తాను. చెప్పనా అవునా? సరే, ఎంతమంది పిల్లలు? 4 సార్. ఒక అమ్మాయి పెళ్లి ముగ్గురు. ముగ్గురు డబ్బులు పడిందా?
సెకండ్ ఇయరా ఎడుగుల పడ్డాయా కరెక్టేనమ్మా అమ్మ కొట్టు పడిందా బ్యాంకులో కూర్చొని 5 నిమిషాల్లో చేస్తాను. వింటారు కదా మేనేజ్ ఏం చెప్తారు దాన్ని కరెక్ట్ చేసి మేడం వచ్చిందా ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ యాక్టివ్లో చేయించుకుంటే అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది. ఫ్రాక్ కావాలంటే మన ఫ్యామిలీ మెంబర్ సబ్మిట్ చేస్తాం. ఇంతవరకు అమౌంట్ క్రెడిట్ కాలేదు. బ్యాంక్ వాళ్ళు ఎన్పిసిఏ యాక్టివ్లో పెట్టాలి. బ్యాంక్ వాళ్ళు పెట్టాలి. బ్యాంక్ వాళ్ళు అకౌంట్ యాక్టివేషన్ చేయాలి. ఎన్పిసిఏ లింక్లో యాక్టివ్ చేయాలి. నేను చెప్పాను సార్ రాయిచ్చాను కూడా రాయిచ్చాను. ఏ బ్యాంక్ పోతుందా సెకండ్ ఇయరా నువ్వే కాదు చాలా మంది 4-5 సబ్జెక్టులు పోతాయి అందులో దాన్ని కిలో పడలే ఏదైనా హెల్ప్ ఉంటే రా రాలా నాకు ఆరోగ్యం బాగా నెల మద్రాసుకు పోవాలా అది ఒక పుణ్యం కట్టుకున్నా మా ఇదిలోనే కదా గెలిచింది అట్లాంటి పుణ్యం కట్టుకోండి నెలకు 2 మాటలు చెప్పని ఇంటర్ డిగ్రీ నంబర్ ఉందా నంబర్ తీసుకున్నా మాట సార్ అది ఒక పుణ్యం కట్టుకోండి సార్ చేస్తాం వేదిక మీద ఉంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా ముందున్నటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం చేస్తూ ఈరోజు 24వ వార్డు పర్యవేక్షణ జరిగింది. ఆ వార్డులో చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. డ్రైన్ పెద్ద డ్రైన్ పోతుంది,
దాన్ని క్లీన్ చేసి ఆ పక్క ఈ పక్క వాల్ కట్టి పైన స్లాబ్ ఏమని చెప్పి అడిగారు. దాన్ని కూడా ఖచ్చితంగా పెట్టించేసి ఏర్పాటు చేస్తాం. చిన్న చిన్నవి ఉంటే కూడా అవి కూడా వార్డులో కమిషన్ వచ్చిన తర్వాత చెప్పి అవన్నీ కూడా ఈ వార్డులో ఏం అవసరాలు ఇంకా కూడా అన్ని తీర్చే విధంగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడా 10 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాల్లో ఎక్కడా 10 రూపాయలు పనిచేయదు. చేయకపోగా మొత్తం రాష్ట్రాన్ని కుప్పకూల్చాడు. చంద్రబాబు నాయుడు లేకుండా ఉంటే ఆయన ప్రీ ప్లాన్గా కూడా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రైతులు ల్యాండ్స్ ప్రాపర్టీలు అన్నీ కూడా ఆయన లాయర్లకు తీసుకొని ఈరోజు అవన్నీ కూడా కుదరబెట్టేసి ఉంటాడు. ఏదో మన రాష్ట్రానికి మంచి అదృష్టం ఉంది కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. అది తప్పింది, ఆ గండం తప్పింది, జగన్మోహన్ రెడ్డి గండం తప్పింది. ఇప్పుడు ఈయన అన్ని రకాలుగా ఏమైతే చెప్పాడో అన్ని కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిలో కూడా ముందుండాలనే కార్యక్రమంలో మొదటి సంవత్సరం ఏమేం చేసామన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చి ఈ జరిగినటువంటి 1 yearలో ఏమేం కార్యక్రమాలు చేశామని చెప్పిన కూడా ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుకని ఈ వార్డులో తల్లికి వందనం అర్హులైనటువంటి 416 మందికి 54 లక్షలు ఇస్తున్నాం. 54,08,000. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 412. అందుకు గాను 18,35,000 రూపాయలు ఈ వార్డులో ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసి ఉన్నారు. అవి కూడా త్వరలోనే రేపు నెలలో నుంచే ఇవ్వబోతున్నామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతా మీ మీద ఆరోపణ చేశారు. మీ పాలనలో వెంకటగిరి అరాచకంగా మారిందని, ప్రతి దగ్గర మెనూ కార్డు లాగా రేట్లు పెట్టి వసూలు చేస్తున్నారని మీ మీద ఆరోపించారు. ఎక్కడో ప్రూవ్ చేయమని చెప్పు, నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను ఛాలెంజ్గా. ఊరికే ఏదో గట్టు మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి అబండాలు వేసేది కాదు. ఎక్కడో రమ్మను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తా. నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే నేను సమాధానం చేస్తా. ప్రభుత్వ పొలాలు ఆక్రమణ కూడా ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు. వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో గట్టి చర్యలు తీసుకుంటాం. వాడి మీద చెప్పండి ఏంటి కష్టకాలు అర్థమవుతాయి. ఆయన ఏదో సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకునేది కాదు. రా ప్రజల్లోకి రా. ప్రజలు నీకు ఎందుకు వద్దాను? నిన్ను నువ్వు చేయలేవు, చాలా మంది చెప్తున్నారు, నన్ను గెలిపించారు. అందుకని నేను అందుబాటులో ఉండి ప్రతి వార్డు తిరుగుతూ వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ పనిచేస్తున్నాం. ఆయన వచ్చిన పర్పస్ కూడా మీకు తెలుసో తెలీదు. నెల్లూరులో ఆయన ఇచ్చినటువంటి ఒక మహిళ మీద ఏం మాట్లాడారో ప్రసన్న కుమార్ రెడ్డి, దాన్ని బట్టి ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చాడు. అంతేగాని వెంకటగిరి ప్రజలు చూసినందుకు, ఇక్కడ స్థితిగతులు చూసినందుకు దానికి కాదు. మహిళలకి వ్యతిరేకంగా అవమానించడం మన సంస్కృతి. ముందు మహిళలను గౌరవిస్తాం, అది కూడా మర్చిపోయారు ఆ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఉండే పాలకులు